వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే ముఖ్యంగా ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు సైదాపురం మండలానికి సంబంధించి అక్రమ మైనింగ్, అదేవిధంగా క్వార్జిల్ పట్ల ఏదైతే గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారనమాట. సో అప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటికీ దాన్ని తిరస్కరించినటువంటి రీతి మనందరూ తెలిసిందే. అయితే సుమారు 24.37 మెట్రిక్ టన్నుల క్వార్జిని దోపిడీ చేసినట్టు ఆయన పేర్కొన్నాడు ఆధారాలతో సహా. సో అదేవిధంగా ఆ టైంలో మనం చూసుకున్నట్లయితే అనేక రకాల దాని మీద ఫిర్యాదులు చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గవర్నమెంట్ స్పందించకపోవడంతో నిరాహార దీక్షకు కూడా దిగినటువంటి దాఖలాలు మనకు తెలుసు. సో ఏదైతే తాడిపత్రిలో నిరాహార దీక్షకి ఆయన దిగిన తర్వాత పోలీసులు ఆయనను అర్ధరాత్రి వేళ అక్కడి నుంచి లాగేసిన పరిస్థితి అందరూ తెలిసిందే. అతను నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో అనేక మంది హిజ్రాలు అక్కడికి వెళ్ళి ఆ నిరాహార దీక్షకు భంగం కలిగించేలా కూడా కొంతమంది ప్రవర్తించారని కూడా అనేక రకాలలో మనం న్యూస్లు వార్తలను కూడా చూసామన్నమాట. పేపర్ దినపత్రిక ప్రకటనలు కూడా మనం చూసినటువంటి దాఖలాలు అందరికీ తెలిసిందే. సో ఏది ఏమైనప్పటికీ ఎవరు స్పందించకపోవడంతో ఆ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే కేంద్ర గనుల శాఖ మంత్రులకు ఫిర్యాదు చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సో కేంద్ర గనుల శాఖ మంత్రులకి ఫిర్యాదు చేయడంతో కేంద్రం నుంచి మన రాష్ట్రానికి ఉత్తర్వులు జారీ చేశారు దాని పట్ల అక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పి. సో దాదాపు సుమారు 24.37 మెట్రిక్ టన్నులు క్వార్జీ అక్కడి నుంచి అక్రమంగా మైనింగ్ తరలించారు అని చెప్పి ఆయన ఫిర్యాదు చేయడంతో సో అప్పుడు దాని పట్ల ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు మనకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్. సో మనకి ఆ టైంలో ఏమైందంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడంతో నిదానంగా దాని పట్ల ఏదైతే ఎంక్వైరీలు ఉన్నాయో ఎంక్వైరీలన్నీ చేసుకుంటూ వచ్చిన తీర్పు మనందరూ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లుగానైతే సోమిరెడ్డి ఆ రోజు చేసినటువంటి నిరాహార దీక్షలు కావచ్చు, దాని పట్ల పోరాడినటువంటి విధి విధానాలు కావచ్చు, ఈరోజు సుమారు 255 కేసులు దాని పట్ల నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం చూడవచ్చు. అదేవిధంగా ఎవరైతే దాని పట్ల అక్రమ మైనింగ్కి సంబంధించి ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అదేవిధంగా అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, అందరూ ఎవరైతే దాంట్లో ముఖ్య పాత్రలు వహించున్నారో అయితే వైఎస్ఆర్సీపీ లీడర్లు ఇప్పటికే వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురైనట్టు మనకు తెలుస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి దాదాపు సుమారు 255.55 కోట్ల రూపాయలని జరిమానా విధించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా 275 కేసులు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది అనమాట. సో దీని పట్ల వైఎస్ఆర్సీపీలో ఎవరైతే అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళకి అలజడి మొదలైందని కూడా స్పష్టంగా తెలియజేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. సో వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి, ఏం జరుగుతుందో ఏం జరగబోతుంది అనేది. కీప్ వాచింగ్ సువర్ణ మీడియా.